హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి ఈరోజు ఇలా వచ్చాను అనుకుంటున్నారా? ఈరోజు మా హస్బెండ్ బయటికి వెళ్ళిండు అనమాట. తనకు బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆఫ్టర్నూన్ 12 కల్లా వచ్చేస్తాడు. 12 లోపల మనం చికెన్ బిర్యానీ రెడీ చేద్దాము. మీకు ప్రాసెస్ ఇదంతా నేను వీడియో పెడతాను, చెక్ చేయండి. ఓకేనా? ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనము బిర్యానీకి కదా పీసెస్ చాలా పెద్ద పెద్దగా కొట్టియాలన్నమాట. చూడండి నేను ఎంత పెద్ద పెద్దగా కొట్టించినానో బిర్యానీకి కాబట్టి పెద్ద పెద్ద పీసెస్ అనమాట. వాష్ చేసేసి తీసుకోవాలి. ఇంకా బిర్యానీలో ఒక ఫేవరెట్ లెగ్ పీస్ కూడా వేయించాను. ఇప్పుడు మనం అన్నీ ముందే మసాలా అంతా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఒక 2 hours అన్న 1 hour అన్న నానితే ఏంటంటే బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది అనమాట. వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫస్ట్ బిర్యానీకి కదా కొంచెం మసాలాలు మంచిగా వేస్తేనే స్పైసీగా బాగా వస్తుంది అనమాట. పసుపు, కారం ఈ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మళ్ళీ మనం ఏం వేయం కాబట్టి ఇప్పుడు ఇక్కడనే వేసేసుకోండి. మళ్ళీ మనం పైకి వెళ్ళి ఏమి కారం ఉప్పు అలాంటివి వేయము, మొత్తం ఇక్కడనే వేసుకుంటాం కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు కరెక్ట్గా వేసుకోండి. కొంచెం కారం తక్కువనే వేసుకోండి, ఎందుకంటే మనం గరం మసాలాస్ మన ధనియాల పొడి అవన్నీ వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి. నెక్స్ట్ ధనియా పౌడర్, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మనం ఆల్రెడీ బిర్యానీని మనం ఇప్పుడు దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి బిర్యానీని బాయిల్ చేసేటప్పుడు దానిలో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి అక్కడిక్కడ చూసి వేసుకోండి, లేదంటే మొత్తం సాల్టీ అయిపోతుంది అనమాట. నేను ఇక్కడ 2.5 స్పూన్ వేస్తున్నాను అనమాట, చిన్న స్పూన్ ఇది. నెక్స్ట్ గరం మసాలా ఒక స్పూన్ చాలు. నెక్స్ట్ ఇవి మసాలాస్ ఆల్రెడీ మనము రైస్లో కూడా వేస్తాం అనమాట బాయిల్ చేసేటప్పుడు. ఇప్పుడు ఏదో కొంచెం ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకు, చెక్క, ఒక్కటే మన ఇలాచి, ఒక 2 లవంగాలు వేస్తున్నాం. లవంగాలు 2 అంటే కొంచెం మళ్ళీ మొత్తం స్పైసీగా కాకుండా నేను కరెక్ట్ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ కొంచెం జీరా పౌడర్ అనమాట, జీలకర్ర పౌడర్. ఎక్కువ వేయొద్దు, ఎక్కువ వేస్తే చేదు అవుతుంది. కొంచెం ఇది మనం వేసుకున్న మసాలాస్ కంటే కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేస్తే ఏంటంటే మనకి చేదు వస్తుంది అనమాట జీలకర్ర పౌడర్ తోటి. బిర్యానీ మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు అనమాట. ఇది హోమ్ మేడ్ పెరుగు మనకి మసాలా ఎంత కావాలనుకుంటున్నారో అంత పెరిగేసుకోండి. అంటే ఇప్పుడు సపోజ్గా నేను ఒక 2.5 స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే నాకు మసాలా మంచినే కావాలి రైస్కి తగ్గట్టు. ఈ పెరుగు వల్ల ఏంటంటే మనకి చికెన్కి గ్రేవీ లాగా వస్తుంది అనమాట. బిర్యానీ కింద మనకు మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా అంతా ఈ పెరుగు వల్లనే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలన్నమాట. తీసుకొని మనము పచ్చిమిర్చిని అట్లా వేయడం వల్ల తగులితే మంచి కారం వస్తుంది కదా, అలా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది వేయడం వల్ల బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి వేయకపోతే ట్రై చేసి చూడండి. ఇట్లా పచ్చిమిర్చి గ్రైండ్ చేసి, పచ్చిమిర్చితో పాటు పుదీనా, కొత్తిమీర ఒక్కసారి ఇట్లా చేసి చూడండి. బిర్యానీ నా స్టైల్లో సూపర్ ఉంటుంది. మీరు అసలుకి హోటల్లో తినాల్సిన అవసరమే లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి చేయండి నేను చెప్పినట్టే. ఇప్పుడు నేను 1 kg చికెన్ తీసుకున్నాను కదా, దానికి నేను రైస్ ఎంత తీసుకుంటా అవన్నీ నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో అన్నీ నేను క్లియర్గా చూపిస్తాను. ట్రై చేయండి ఖచ్చితంగా. ఈ బిర్యానీకి పుదీనా, కొత్తిమీర ఇలాంటివి అనేది చాలా పడతాయి అన్నమాట.
టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. రైతాతో తిన్నా బాగుంటుంది, ఉత్తిగా తిన్నా బాగుంటుంది. కొంచెం స్పైసెస్ తక్కువ వేసుకుంటే ఏంటంటే పిల్లలు తింటారు కదా మంచిగా. ఈ పేస్ట్ వేయడం వల్ల బిర్యానీకి చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలామంది ఆనియన్స్ కూడా ఫ్రై చేసి ఇక్కడనే వేస్తారు కదా, నేనేమో ఇక్కడ వేయను అనమాట. డైరెక్ట్ నేను రైస్ పైన వేస్తాను. చూపిస్తాను మీకు ప్రాసెస్ అంతా ఎలా వచ్చిందో. అలాగే మీరు నాకు కామెంట్లో పెట్టండి ఎట్లా వచ్చింది వీడియో అనేది కూడా నాకు. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసినాం కదా, దీన్ని కూడా వేసేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది దీనివల్ల. సో ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి బెటర్, మనకి కారము అవన్నీ కొంచెము స్పైసెస్ తక్కువ వేసుకోవడమే బెటర్. ఇది కూడా చాలా స్పైసీగా అయిపోతుంది నాకు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, మంచిగా ముక్కలన్నిటికి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. మసాలాస్ అన్నీ మంచిగా పట్టాలి. దీన్ని ఒక 1.5 అవర్ మంచిగా మీకు కుదిరితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదు ఒకవేళ అర్జెంటుగా చెయ్యాలి అంటే మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. లేదు టైం ఉంది ఇంకా చేయడానికి అలా అనుకుంటే మీరు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువసేపు పెట్టకండి, మళ్ళీ అది ఐస్ అయిపోతుంది. ఒక 1/2 అవర్ ఓకే ఎనఫ్ డీప్ ఫ్రిడ్జ్లో పెడితే. నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితేనేమో ఒక 1.5 అవర్ అయినా సరే, ఎంతసేపు పెట్టినా బాగుంటుంది. మసాలా అంతా ముక్కలకు అన్నిటికీ పట్టుకుంటుంది కాబట్టి బాగుంటుంది. ఇక్కడ మీరు టేస్ట్ చేసేసుకోండి. టేస్ట్ చేసేసుకొని ఉప్పు కారం ఏమన్నా సరిపోలేదు అంటే వేసుకోండి. మీకు కలర్ అయితే నేను అస్సలకి యూజ్ చేయను. మీకు ఇష్టం ఉంటే యూజ్ చేసేసుకోండి. మీకు కలర్ఫుల్గా బిర్యానీ అట్లా కనిపించాలి అనుకుంటే మీ ఇష్టం వేసుకోండి. అంతే. దీన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో నేను ఇప్పుడు నాకు అంత అర్జెంట్ ఏం లేదు, సో నేను ఒక 1.5 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరైతే. రైస్ని మనము ఒక 1/2 అవరే నానబెట్టుకుంటే చాలు. ఎక్కువసేపు నానితే ఏంటంటే మనకు బియ్యము ఊడిపోతుంది అనమాట. అది బాస్మతి కదా, తొందర కుక్ అయిపోతుంది అనమాట. అందుకే సో ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. నెక్స్ట్ ఆనియన్స్ని ఇట్లా పొడిగా కట్ చేసుకోవాలన్నమాట. మన పకోడీకి కట్ చేస్తాం కదా, అలా కట్ చేసుకోవాలి. కొంచెమే తీసుకోండి, ఎక్కువ తీసుకుంటే చేదు అవుతుంది. అయితే ఇది ఇప్పుడు మనకు చేదు లేకుండా, ఆనియన్స్ చప్పగా లేకుండా కొంచెం సాల్ట్ వేసేసేయండి. సాల్ట్ వేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. యాక్చువల్గా మాకు ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా, సో అందుకే నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తున్నాను. మీకు ఎయిర్ ఫ్రైయర్ లేదు కాబట్టి మీరు ఆనియన్లో డీప్ ఫ్రై చేసేసుకోండి మొత్తాన్ని. నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తున్నాను. మనకి ఎయిర్ ఫ్రైయర్లో ఏంటంటే ఆయిల్ అస్సలు అవసరం లేదనమాట. ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు అనమాట ఎయిర్ ఫ్రైయర్లో. అదే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అవసరం కదా, ఎయిర్ ఫ్రైయర్లో అది అవసరం లేదనమాట. నెక్స్ట్ మనం 1/2 అవర్ ముందే రైస్ని నానబెట్టుకోవాలి. నేను ఇది దావతే వాడతాను అనమాట. రైస్ దావత్. నేను 2.5 గ్లాస్ తీసుకుంటున్నాను కేజీ చికెన్కి. గ్లాస్ తీసుకున్నాను రైస్. దీన్ని ముందే 1/2 అవర్ ముందే నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. చూడండి రైస్ చాలా బాగుంటాయి అసలుకి. దీన్ని ఇప్పుడు మనము నార్మల్గా వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాం. దీనికి మెజర్మెంట్ ఏం లేదు అనమాట. నేను తర్వాత నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. నెక్స్ట్ ఒక గిన్నెలోకి ఇట్లా వాటర్ తీసుకోవాలన్నమాట. వాటర్ మెజర్మెంట్ ఏం లేదు, కొంచెం ఫుల్ వాటర్ తీసుకోవాలన్నమాట. ఇది మనం 70% కుక్ చేస్తాం కాబట్టి అంత వాటర్ మెజర్మెంట్ ఏం అవసరం లేదు. వాటర్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ షాజీరా, బిర్యానీ ఆకు, లవంగ, ఇలాచి, ఇది పెద్ద ఇలాచి అంటారు, అది
ఇంకా ఇది దీన్ని ఏమంటారో నిజంగా నాకు తెలియదు, కాకపోతే బిర్యానీలు వేస్తారని తెలుసు. ఇవన్నీ ఇది జాజికాయ ఇవన్నీ దీనిలో వేసేసేయాలన్నమాట. మసాలా ఘాటు దీనిలోనే వస్తుంది అనమాట. ఇవన్నీ వాటర్లో వేసేసేయాలి. మీకు అర్థమైంది కదా. షాజీరా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి, జాజికాయ, పువ్వు, అనాస పువ్వు, పెద్ద ఇలాచి, దీన్ని ఏమంటారో నాకు తెలియదు. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ వేయాలన్నమాట. సాల్ట్ టేస్ట్ చేస్తే మనకు ఉప్పగా అనిపించాలన్నమాట. అంత సాల్ట్ తీసుకోవాలన్నమాట. అప్పుడే బిర్యానీ కరెక్ట్ వస్తుంది అనమాట మనకి. నేను ఈ చిన్న స్పూన్ తోటి వేస్తున్నాను. ఏంది అన్ని స్పూన్స్ వేస్తుంది అనుకోకండి, ఈ చిన్న స్పూన్ తోటి వేస్తున్నాను. కరెక్ట్గా సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి రైస్ మనకి అతుక్కోకుండా ఉండడానికి ఆయిల్ వేయాలన్నమాట. ఇవి ఆయిల్ కూడా వేసిన తర్వాత బాగా మసలాలన్నమాట. వాటర్ బాగా మసలిన తర్వాత అప్పుడు రైస్ వేయాలి. నేను మళ్ళీ మీకు నెక్స్ట్ చూపిస్తాను మొత్తం. నెక్స్ట్ వాటర్ అంతా మసలిన తర్వాత ముందే నానబెట్టుకున్న రైస్ వేయాలన్నమాట ఇందులోకి. దీన్ని 75% మాత్రమే కుక్ చేయాలి. దమ్ కాబట్టి ఇట్లా నార్మల్గా వాటర్లో వేసి చేస్తుంటారు కదా, అట్లయితే వేరేలాగా చేయాలన్నమాట వాటర్ వేసి. కానీ ఇట్లా దమ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట మనకి. మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసి నెక్స్ట్ ట్రై చేసి నాకు ఎట్లా వచ్చిందో కూడా నాకు చెప్పండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఇక్కడ ఈ మసాలా ఇవన్నీ తగులుతాయని ఏమనుకోకండి. మనం ఎట్లాగో వడగడతాం కాబట్టి అప్పుడు అవన్నీ వెళ్ళిపోతాయి. జస్ట్ ఓన్లీ ఫ్లేవర్ కోసమే. లేదు అనుకుంటే మనము ఒకటి చిన్నది దొరుకుతుంది అనమాట అమెజాన్లో, అక్కడ షాప్స్లలో చూడండి. మసాలాని దానిలో కట్టి వాటర్లో వదిలేయాలన్నమాట. ఓన్లీ ఫ్లేవరే వస్తుంది అనమాట. ఇవన్నీ తగలకుండా ఉంటాయి. నార్మల్గా రెస్టారెంట్లో ఆడ ఒక క్లాత్లో కట్టి ఇలానే చేస్తారనమాట. దీన్ని 75% మనం కుక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, రైస్ చెక్ చేసుకోండి. 75% కుక్ అయితే ఇలా రైస్ని ఇలా అనగానే ఇట్లా కట్ అయిపోతుంది అనమాట. ఇట్లా కట్ అయిపోతుంది. సో 75% కుక్ అయినట్టు. ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట మొత్తాన్ని. ఎక్కువ మళ్ళీ కుక్ చేస్తే ఏంటంటే మనం దమ్ పెట్టినప్పుడు మొత్తం మెత్తగా అయిపోతుంది అనమాట. దీన్ని ఇలాంటి దానిలో తీసుకొని వాటర్ అంతా తీసేసి ఇలా వేసుకోవాలన్నమాట. మీరు పూరి చేస్తారు కదా, ఎక్కువ అంటే హోల్స్ ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంటుంది చూడండి. అలాంటిది తీసుకుంటే మీకు ఈ మసాలా అనేది కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. వద్దు అనుకుంటే, పిల్లలు తినని వాళ్ళు అట్లుంటే అప్పుడు మీరు నేను చెప్పిన ప్రాసెస్ చేయండి. షాప్లలో దొరుకుతుంది అనమాట. లేదంటే అమెజాన్లో కూడా ఉంటుంది. ఆ మసాలా అంతా దానిలో వేసేసి ఓన్లీ ఘాట్ కోసము, ఫ్లేవర్ కోసము, అది ఓన్లీ జ్యూస్ వస్తుంది అనమాట. మసాలా అస్సలు యాడ్ అవ్వదు అనమాట. హోటల్స్లలో అలానే చేస్తారు. ఈ వాటర్ పడేయకుండా అలానే పెట్టుకోండి. నెక్స్ట్ ఇటువంటి పెద్ద గిన్నె తీసుకోండి. ఏంటంటే బిర్యానీ మంచిగా కొంచెం స్పేస్గా ఉండి ఇట్లా మంచిగా లోతుగా ఉంటే
మంచిగా అవుతుంది అనమాట, మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఇలాంటి పెద్ద గిన్నె తీసుకోండి ఒకటి. నేను మీకు చూపించాలని ఇట్లా బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తున్నాను. ఆయిల్ తీసుకోవాలి. మనం ముందే కలిపి పెట్టిన బిర్యానీ కోసం కలిపెట్టిన చికెన్ని కూడా తీసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టి కొంచెమే కుక్ చేసుకోవాలి, ఎక్కువ కాదు. ఇలా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం. మూత పెట్టేసి మంచిగా ఒక 15 minutes అట్లా కుక్ చేసేసేయండి. ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి. యాక్చువల్లీ ఇదేంటంటే అడుగంటది అనమాట ఈ గిన్నె. మనం పెరుగేయడం వల్ల చూడండి చికెన్లో ఉన్న వాటర్, పెరుగు అంతా మొత్తం ఇంత గ్రేవీ వచ్చింది కదా. అసలుకి లాస్ట్కి మనం దమ్ పెట్టినాక అసలు గ్రేవీయే కనిపించదు. ఇది ఒక 50% కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఒక 50% కుక్ అయింది కదా, సిమ్లో పెట్టేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక్క లేయర్ రైస్ వేయాలి. ఇట్లా ఒక లేయర్ రైస్ వేయాలి. రైస్ వేసిన తర్వాత కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక లేయర్ వేయాలి. మామూలు చాలామంది ఏమో మన కర్రీని కూడా 2 layers లాగా వేస్తారనమాట. ఇక్కడ ఏమో అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రాసెస్. పుదీనా, కొత్తిమీర, కొంచెము పైనుంచి మనము ఇది వేసుకోవాలి గరం మసాలా. ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. కొద్దిగానే వేయాలి. నెక్స్ట్ నెయ్యి. ఇది మెయిన్ బిర్యానీకి అనమాట. టేస్ట్ సూపర్గా ఉంటుంది నెయ్యి వేయడం వల్ల. నెక్స్ట్ నిమ్మకాయ రసం వేసేసి ఇంకా మూత పెట్టేసేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. మంచి క్రంచీగా అయిపోయినాయి ఫ్రైడ్ ఆనియన్స్. వేసుకొని మూత పెట్టేసి దీనిపైన ఒక బరువుది పెట్టాలన్నమాట. ఇలా బరువుది పెట్టేసి ఒక సిమ్లో ఒక 15 minutes కుక్ చేయాలి. తర్వాత హై ఫ్లేమ్లో ఒక 10 minutes కుక్ చేయాలి. ఇలా పెట్టుకోవాలి. కొంచెం బరువుది పెట్టుకుంటే ఏంటంటే అది స్టీమ్ బయటికి వెళ్ళదు కదా. అట్లా చూడండి. ఇది ఇమీడియట్ గా ఆఫ్ చేయగానే మూత తీయకండి, ఎందుకంటే స్టీమ్ అట్లే ఉంటది కదా. ఒక 15 minutes లో ఫ్లేమ్ లో పెట్టండి, ఒక 5 minutes హై ఫ్లేమ్ లో పెట్టండి. దించిన తర్వాత ఇగో చూడండి ఇలా అవుతుంది బిర్యానీ. దమ్ బిర్యానీ కదా. మా బేబీకి కూడా చాలా ఇష్టం బిర్యానీ అంటే, మా తనిష్క బేబీకి. మనం ఇంకా లెమన్ అవన్నీ వేసుకొని తినాల్సిన అవసరం లేదు. సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ మనం లెమన్ వేసాం కాబట్టి. Thank you. Please subscribe to my channel.